హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 50 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 42 అండి. అప్పుడే మనం 42 డేకి వచ్చాము. ఇంక 8 డేస్ మనకి రిమైనింగ్ అనమాట. సో ఈరోజు వెయిట్ చూద్దామండి, 42 డే వెయిట్ ఎంత ఉన్నాము అన్నది. సో చూసే ముందు ఒకసారి 41 డే వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే ఫుడ్ ఏం తీసుకున్నామో చూద్దాము. సో నేను వచ్చేసి వెయిట్ వచ్చేసి మా వారు వచ్చేసి 136.60 ఉన్నారు. నేను వచ్చేసి 87.75 ఉన్నాను. సో నిన్నటి వెయిట్ చూసారు కదా. ఇప్పుడు నిన్నటి ఫుడ్ ఏం తీసుకున్నామో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటనే చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నట్స్ తీసుకున్నాం. నట్స్ అనేది నేను వీడియో తీయలేదు, సో అందుకు చూపించట్లేదు. నట్స్ తీసుకున్నాము. నట్స్తో పాటు ఈరోజు మొలకలండి. సో ఈరోజు తాలింపు పెట్టలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, సో బిజీగా ఉండడం వల్ల నేను వీడియో తాలింపు అని పెట్టలేదు, అలాగే నట్స్ అనేది వీడియో తీయలేదు. సో ఇదండి రోజు బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్ ఏం తిన్నాం, డిన్నర్కి ఏం తిన్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం డిన్నర్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి. లంచ్ వచ్చేసి ములక్కాడ జీడిపప్పు కర్రీ, అలాగే బెండకాయ టమాటా రోటి పచ్చడి, అలాగే వేడి వేడి అన్నం అండి. ఈ 3 చేశానండి లంచ్కి వచ్చేసి. చూసారు కదా లంచ్. అలాగే మళ్ళీ డిన్నర్కి ఏం తింటున్నాం ఏంటంటే నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం అయితే డిన్నర్లో కలుద్దాం ఫ్రెండ్స్. లంచ్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ గా మళ్ళీ డిన్నర్ అండి. ఈరోజు వచ్చేసి మేము జాంకి అలాగే బత్తాకాయ తీసుకుంటున్నమాట. ఈ 2 మాట మాది ఫ్రూట్స్. అలాగే పడుకున్నప్పుడు గ్రీన్ టీ తాగి పడుకుంటామండి. ఇదండి రోజు ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చూసారు కదా. సో ఇప్పుడు మనం వెయిట్ అనేది తగ్గామా పెరిగామా అన్నది చూద్దాం. ఇప్పుడు చూసారు కదా నిన్నటి వెయిట్ అలాగే ఫుడ్. ఇప్పుడు మనం వెయిట్ చూసుకుందాం. నిన్న ఫుడ్ చూసారు కదండి, వెయిట్ ఫుడ్ చూసారు కదా మేము ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. సో ఇప్పుడైతే వెయిట్ చూద్దాం. ఫస్ట్ అయితే మా వారు వెయిట్ చూద్దాం. సో మా వారు అయితే వెయిట్ మిషన్ ఎక్కారండి. 137.10 అంటే ఆల్మోస్ట్ ½ kg పెరిగారు. ఎందుకు అంటే నేను మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పారు కదా, స్వీట్లు అవి తెచ్చారు. ఇక లైట్గా టేస్ట్ చేసాము. అలాగే నేను డిస్టర్బ్ అయింది వాటర్ తాగడం కానీ అవన్నీ కూడా. ఎందుకంటే మేము స్టేషన్కి వెళ్ళడం రావడం బాగా లేట్ అయిపోయిందండి ట్రాఫిక్ వల్ల. సో దానివల్ల ఒక ½ kg అయినా పెరిగారు, కానీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మళ్ళీ తగ్గిపోతారు. సో ఇదండి మా వారి వెయిట్. ఇప్పుడు వచ్చేసి నా వెయిట్ చూద్దాం. నేను తగ్గానా పెరిగా. నేను కూడా గట్టిగానే తిన్నాను. నాకు స్వీట్స్ పిచ్చి ఎక్కువ, నేను స్వీట్స్ ఎక్కువ తిన్నాను. సో చూద్దాం ఇప్పుడు నా వెయిట్. ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వెయిట్ చూద్దాం. బాగా వచ్చేసి 88.75 ఉంది. ఇప్పుడు 87.75. సో ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. రియో సో ఈమె కూడా ఒక 250 grams పెరిగింది. ఏం పర్లేదండి, అది తగ్గిపోతాం. ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తగ్గుతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.